ప్రజావాణి ప్రజాపాలన అనేది పబ్లిక్కి దగ్గరికి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది మనం వీ షుడ్ యాక్సెప్ట్. దాన్ని అంతటితో సరిపోదు కదా, దెర్ ఈజ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఇందాక సార్ అంటున్నారు మాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్గా డిస్టింక్షన్ గోల్డ్ మెడల్ 100 తెచ్చుకుందాం మనం. ఆ దిశగా మనం ట్రై చేద్దాం మనందరం కూడా దాంట్లో భాగస్వాములే అనమాట. సో నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ యాక్సెసిబిలిటీ, ఫోస్టర్ సోషల్ జస్టిస్ అండ్ కమ్యూనిటీ. సో ఇందాక చెప్పాను, ఎవడో మొత్తం గోడలు కట్టుకొని ఇదంతా చేస్తుంటే కనుక ఇదేమీ ఫ్యూడల్ వ్యవస్థ కాదు, ఇదేమి ఎవడో జాగీర్ కాదు కదా, ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు దానికి కొన్ని దేర్ ఆర్ సర్టన్ రూల్స్ ఆఫ్ ద గేమ్. అంతేగాని వన్ కెనాట్ బిహేవ్ లైక్ ఎ ఫ్యూడల్ లాట్. ఇఫ్ సంబడీ ట్రైస్ టు డూ ఇట్, సిస్టమ్స్ హ్యావ్ టు వర్క్. సిస్టమ్స్ పనిచేయాలన్నమాట, పనిచేసి దాన్ని మనం చేయాలన్నమాట. సామాన్యులకి కాపాడటానికి, స్ట్రాంగ్ పీపుల్ నుంచి కాపాడటానికి వ్యవస్థలు పనిచేయాలి అనేది స్ట్రాంగ్గా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. సో వ్యవస్థలు పనిచేసేటప్పుడు పూర్ అండ్ వీక్ మన అంతా ఒక సామాన్యుడి నుంచి స్ట్రాంగ్ ఫెలోస్ ఎప్పుడు వాళ్ళకి, ఎందుకంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుండి ప్లే చేస్తుంటారు, వాళ్ళ నుంచి కాపాడటానికి ట్రై చేయడానికి డెఫినెట్గా మన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఉండాలని చెప్పేసి కూడా చెప్తూ, నెక్స్ట్ ద వే ఫార్వర్డ్ ఇస్ కంటిన్యూడ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. సో మన వర్కే మనకి శ్రీరామ రక్ష. మనం చేసే కొద్దే మనకి పబ్లిక్ నుంచి రియాక్షన్ కానీ ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. మనం మంచి చేస్తున్నాం అనుకోండి, ఎటువంటి మీకు ఎక్కడ కూడా ఏది కాదు, నిస్వార్థంగా మనం ఎటువంటి మన దుర్బుద్ధి లేకుండా, మన సొంత లాభాపేక్ష లేకుండా మనం చేస్తున్నంత కాలం మనకు అదే పెద్ద శ్రీరామ రక్ష.